ఏపీఎస్ఆర్టీసీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే పర్యావరణ హిత ఈవీ బస్సులను ప్రవేశపెడుతున్నామని, రవాణా రంగాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సంస్థ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై మంత్రి రాంప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి నాగశ్రీ ఫేస్ టు ఫేస్. ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేయడానికి దిశగా కూడా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి కృతజ్ఞత సభ కూడా ఏర్పాటు చేశారు. త్వరలో రాబోయే ఈవీ బస్సులకు సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇస్తున్నారు. సో దానికి సంబంధించి అడుగుదాం. సార్ చెప్పండి, త్వరలో ఈవీ బస్సులు వస్తాయంటున్నారు, ఎన్ని బస్సులు వస్తున్నాయి? గత 5 సంవత్సరాలతో పోలిస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీఎస్ఆర్టీసీని ఎలా బలోపేతం చేస్తున్నారు? ముఖ్యంగా మీరు రోజు చూస్తున్నారు న్యూస్ పేపర్లో కానీ సోషల్ మీడియాలో ఎప్పుడైతే మెరుగైన ప్రయాణం సౌకర్యాన్ని ప్రజలకు కల్పించే దాంట్లో ఏపీఎస్ఆర్టీసీ సిద్ధంగా ఉంది. దానిలో భాగంగానే మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్ అంతా ఈవీ బస్సులు పరం కావడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇప్పటికే పిఎంఈ బస్ కింద 750 బస్సులు కొనుగోలు చేయడం జరిగింది. అలాగే 2031 సంవత్సరాన్ని టార్గెట్గా పెట్టుకొని రాష్ట్రంలో 8300 ఈవీ బస్సులు కొనేదానికి ఒక ప్రణాళికాబద్ధంగా ఏపీఎస్ఆర్టీసీ ముందుకెళ్తా ఉంది. సంవత్సరానికి సగటున 1500 బస్సులు ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్లోకి వచ్చేదానికి ఆస్కారం ఉంది. చాలా వరకు కూడా బస్సులు అనేవి మరుగున పడిపోతున్నాయి సార్. వాటిని రిపేర్స్ చేయించడం కానీ, వాటిని సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం లేదు, అందుకే రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి అనే విధంగా కూడా పోర్ట్రే అవుతుంది. సో దీనికి సంబంధించి ఎటువంటి మెజర్స్ తీసుకుంటున్నారు? నేను ఒకటే చెప్తున్నానండి, ప్రమాదాలు జరుగుతూ ఉండేది బస్సుల యొక్క ఫిట్మెంట్ లేకో, బస్సుల్లో నాణ్యత లేకో కాదు. కొన్ని హ్యూమన్ ఎర్రర్స్ వల్ల కూడా ప్రమాదాలు జరిగినాయి, మానవ తప్పిదాల వల్ల. అవన్నీ నియంత్రించేదానికే ఈరోజు ప్రైవేట్ రంగ సంస్థల యాజమాన్యాలతో అలాగే ఏపీఎస్ఆర్టీసీతో ఎప్పటికప్పుడు మేము సంప్రదింపులు చేస్తూనే ఉంటాం. ఇది ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోయే చర్య కాబట్టి మా యొక్క లక్ష్యం, ఎవరైతే నమ్మకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఆపరేటర్స్ ఉన్నారో ఆపరేటర్లకు కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం, జీరో ఫ్రీ యాక్సిడెంట్ రాష్ట్రంగా ఆంధ్రాను ముందుకు తీసుకుని పోయే బాధ్యత మీ పైన మా పైన ఉంది కాబట్టి తప్పకుండా ఈ అడుగు ముందుకేద్దాం. సార్, లాస్ట్ ప్రభుత్వంలో ఏమీ బస్సులు అనేవి నాకు కొత్త ఏమి కనిపించలేదు సార్. ఈవీ బస్సులు కూడా ఏమీ లాంచ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది, కొత్త బస్సులు కూడా ఏమీ రాలేదు. సో ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం ప్రజల నుండి స్పందన ఎలా లభిస్తుంది? ఏదైనా మంచి పని చేసినప్పుడు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తారు. ఈ ప్రభుత్వం వచ్చిన 1-2 మంత్స్ నుంచి స్టార్ట్ చేసి 1450 బస్సులు ఇప్పటికే ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పకుండా శ్రీశక్తి పథకం ఓ పక్కలు ఇస్తూ ఉన్నాం. రెండో పక్కల కూడా ఈరోజు ఈవీ బస్సులు, ఏసీ బస్సులు అన్నీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చినప్పుడు తప్పకుండా ప్రజల్లో హర్ష వ్యతిరేకాలు ఉంటాయని తెలియదు.